మన పురాణములు. ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, ప్రారంభించిన తరువాత ముగించేటువంటి సమయంలోనూ ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకే అంటారు మానవ దేహం సందేహాల పుట్ట అని. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో ఆ వివరాలు తెలుసుకుందాం. భర్తృహరి మహాకవి చెప్పినటువంటి మాటలు అక్షర సత్యాలు. ఏ కార్యక్రమమైనా కూడా ఆరంభించాక ఎన్ని అవరోధాలు ఏర్పడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి విజయం సాధించే వరకు విశ్రమించిన వారు ఉత్తములు. సగం పని జరుగుతూ ఉండగా మధ్యలోనే సంశయం కలిగి ఆ పనిని ఆపేస్తే అప్పుడు వెనక్కి తిరిగిపోతే మధ్యములు. ఆరంభంలో సోమరితనమో సంకోచమో కలిగి అసలు పని మొదలు పెట్టకుండానే మానుకునేవారు అధములు అన్నారాయన. సీతాన్వేషణలో హనుమంతుడు లంకలో అణువణువు పరిశీలించుకుంటూ వెళుతూ ఉన్నారు. రావణుని అంతఃపురంలోకి వెళ్లి అక్కడ వెదకసాగారు. రావణుడి సయ్యపైన ఒక అపరూప సౌందర్యవతి పడుకుని ఉందట. క్షణకాలం మనసులో సీత కాదు కదా అని అనుకున్నారట. తక్షణమే మనసులో చిచ్చి, ఇలాంటి సందేహం ఎందుకు కలిగింది? శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని మహాసాధ్వి ఇలా ఈ స్థాయిలో ఉంటుందా? నాకెందుకీ అనుమానం కలిగింది అని చెప్పి తనను నిందించుకుని అప్రమత్తుడై అంతఃపురం విడిచి బయటకొచ్చేశారట. కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పి గోపికలు, సావాసగాళ్లు యశోదమ్మకు ఫిర్యాదు చేశారు. యశోదమ్మ ఆ బాలకృష్ణుణ్ణి నిలదీసి నోరు తెరువు అని చెప్పి గద్దిస్తే బాలకృష్ణుడు నోరు తెరిచారు. అండపిండ బ్రహ్మాండమంతా ఆ నోట చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇది కళ, వైష్ణవమాయ? ఇంత చిన్న పసివాడి నోట బ్రహ్మాండమంతా, సృష్టంతా నాకు కనిపించటమేమిటి? అసలు నేను యశోదనేనా అంటూ భ్రాంతిలో పడిపోయారంట. భగవన్ మహిమ అలాంటిది. ఈ సృష్టి గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు అలాంటి సందేహాలే కలుగుతూ ఉంటాయి. ఇక రుక్మిణి కృష్ణుణ్ణి వరించింది. సాహసం చేసి ఒక లేఖ రాసి అగ్నిద్యోతునికి ఇచ్చి ప్రియుని దగ్గరకు పంపించింది. పంపించిన తర్వాత అనుమానం మొదలైంది. ఈ విష్ణుడు ద్వారకకు వెళ్ళాడా? దారిలో ఏమైనా ఆటంకం కలిగిందా? లేఖను నా మనోహరుడికి ఇచ్చాడా లేదా? స్వామి అది చూసి ఎలా స్పందించారో? ఇలాంటి సందేహంతో కూడినటువంటి ఆందోళనలో ఆమె మనసు కొట్టుమిట్టాడిందట. విజ్ఞుడైన వాడు తాత్కాలికంగా సంకోచించిన తర్వాత సత్ఫలితాన్ని పొందుతాడు. అవివేకి సంశయంలో పడిపోతే పతనమే. గీతాచార్యుడి సందేశం కూడా ఇదే మనకు. రేడియో సిటీ పాడ్కాస్ట్.